నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు అకాల వర్షాలకు నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామన్న అనంతపురం పార్లమెంటు సభ్యుడు కాకినాడ జిల్లాలోని 3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కార్యాచరణ అమలు చేస్తున్నామన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవచ్చునన్న విజయనగరం జిల్లా కలెక్టర్ వార్తల్లోని వివరాలు అకాల వర్షాలకు నష్టపోయిన ఉద్యాన రైతులను ఆదుకుంటామని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలోని ఎల్లనూరు మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలకు అరటి ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు జిల్లా ఉద్యాన శాఖ అధికారులతో కలిసి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. రైతులకు నష్టపోయే పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాదాపు 971 ఎకరాల్లో ఈ అరటి పంట యొక్క నష్టం జరిగింది. దీని అంచనా కూడా మేము వేయబోతున్నాము. అధికారులు కూడా మాతో పాటు ఉన్నారు. ఉదయం నుంచి కూడా అన్ని గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటే రైతన్నల బాధలు చెప్పడానికి వీలు కావట్లేదు. ఎందుకంటే ఎంతో కష్టమైనటువంటి పరిస్థితి. మన అనంతపురం జిల్లా అంటే నీటి సమస్య ఉంది. అలాంటి నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళు పంటని ఈరోజు చేతికి అందే సమయంలో వడగళ్ల వానతో ఈరోజు గాలి వానతోటి కొట్టుపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది రైతన్నులు బాధపడుకుంటూ ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ధైర్యం ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేమందరూ కూడా మీ సహాయ సహకారం అందిస్తాం. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అన్ని రకాల నష్టాన్ని పరిశీలన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే కోరుకుంటున్న రైతన్నులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నిత్యం కరువులో ఉన్నటువంటి మనకి ఎప్పుడు కూడా ఒక ప్రకృతికి మనం ఎదుర్కొనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది కరువు ప్రయత్నం కావచ్చు, లేకపోతే అతివృష్టి కావచ్చు. జిల్లాలోని 3000 మంది నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కల్పనకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మెగా ఉపాధి మేళాను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మెగా జాబ్ మేళా పత్రాన్ని విడుదల చేశారు. అండ్ థ్యాంక్ యూ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మనం ఫస్ట్ టైం మన స్టేట్లో మన జిల్లాలో కేవలం ఒక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో ఎస్పెషల్లీ విమెన్కి తర్వాత డిగ్రీ చదివిన పిల్లలకి లాస్ట్లీ మనం ఇస్తున్న ఉద్యోగాలన్నీ ఇంజనీరింగ్ వైపు ఇస్తున్నారు అన్న ఒక బ్యాడ్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది నాకు. సో డిగ్రీ చదివిన పిల్లలు కూడా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి కొంత మాట్లాడగలిగే అవగాహన ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించడానికి మనం ఒక నెక్స్ట్ ఒక 2 months ఒక డ్రైవ్ లాగా చేసే ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక గురించి చెప్దామని మీ అందరి ద్వారా జనాలందరికీ తెలియాలి. కన్సర్న్డ్ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు నేను ఇప్పుడు జాబ్ చార్ట్ కూడా రిలీజ్ చేస్తాం. అది దానికి అర్హులైన వాళ్ళందరికీ మీ ద్వారా చేరాలన్న ప్రయత్నంతో మొట్టమొదటి కంపెనీ మనం గూగుల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. గూగుల్ కంపెనీలో గూగుల్ మ్యాప్స్ మనం అందరం వాడతాం మనం డైరెక్షన్స్ వాడడానికి. సో ఈ గూగుల్ మ్యాప్స్ ఎలా తయారవుతాయంటే ప్రతి ప్రదేశంలో ఉన్న రోడ్ల వీటికి మ్యాపింగ్ అంటే రోడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ రోడ్ పేరేంటి, ఆ రోడ్లో ఒక బిల్డింగ్ పేరేంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళండి. సో ఆ పని చేయటానికి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 10 ఆపై తరగతులు ఉత్తీర్ణులైన వారంతా ఈ శిక్షణకు దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏడాది పాటు ఉండే ఈ శిక్షణా కాలంలో నెలకు 6000 రూపాయలను స్టైఫండ్ను అందిస్తామని అన్నారు. 21, ఇట్లా గవర్నమెంట్ ఇండియా కొన్ని కంపెనీస్ని ఇండస్ట్రీస్ని నోటిఫై చేసింది. ఆ చేసిన దాంట్లో మీరు 12 నెలల్లో ఇంటర్న్షిప్ చేస్తే మీకు నెలకు 6000 చొప్పున మీ గవర్నమెంట్ పే చేస్తుంది. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం పనులు త్వరగా
ప్రారంభమవుతాయని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నదుకురిటిపాలెంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మడ్డు వలస రిజర్వాయర్ 2వ దశ పనులు, తోటపల్లి ప్రాజెక్టు విస్తరణ, నారాయణపురం ఆనకట్టు ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తామని అన్నారు. మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే పూర్తిగా మన ఎచ్చెర్ల నియోజకవర్గ వాణిని వినిపించే అవకాశం, అన్ని సమస్యలు తాగునీరు కానీ, సాగునీరు కానీ, తోటపల్లి కాలువ, మడ్డు వలస కాలువ, నారాయణపురం కాలువ, గత 6 సంవత్సరాలుగా నీరు రాని వైనం, ప్రొజెక్టులు ఆగిపోయిన ఫేజ్ 2 35 సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి విధానం, ఇవన్నీ బుడుమూరు పెద్ద చెరువుకి మనం మినీ రిజర్వాయర్ కావాలని, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆగిపోయినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలని, మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ పెట్టాలని, వాళ్ళని వలసలు ఆపాలని, వాళ్ళకి ఇక్కడే మనం జీవనభృతి కలిగించాలని, కొవ్వాడ మత్స్యకారులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, రైతాంగానికి మనకి ముఖ్యంగా ఇప్పటికి కూడా మన ఎచ్చెర్ల నియోజకవర్గం 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందులో ముఖ్యంగా జీసగడం, లావేరు మండలాలు పూర్తిగా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. వాటి దగ్గర ఎస్ఎంఎస్ పార్కులు అంటే ఫుడ్ పార్కులు కానీ, ఎస్ఎంఎస్ ఇండస్ట్రీస్ కానీ పెట్టాలని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రజల ఆకాంక్షతోనైతే నాకు ఒక శాసనసభ్యునిగా న్యాయవాదులు కోర్టుకి అందుబాటులో ఉండడం చాలా అవసరమని జస్టిస్ ఏ హరినాథ శర్మ అన్నారు. కర్నూలులో జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జిల్లా బార్ అసోసియేషన్ వార్షికోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ హరినాథ్ శర్మ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో మంచి తీర్పు రావాలంటే కింది కోర్టులో న్యాయవాదుల పనితనం బాగుండాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్ది, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రవి గుబేరా, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రవికాంత్ ప్రసాద్ పాల్గొన్నారు. నెక్స్ట్ కోర్టుకు అందుబాటులో ఉండండి. ఈ 3 ఫార్ములాస్ మీకు ఆర్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్. స్కై ఈజ్ సో వేకెంట్, అంత కంజెషన్ అంతా నేల మీద ఉంది. ఒకసారి పైకి చూస్తే అంత ఖాళీగా ఉంది. పైన చూడండి, నేల చూడకండి, పక్కన చూడకండి. పక్కన చూస్తూ ఉండాలి కానీ పైన చూస్తూ ఉండండి. కొంచెం ఎదగడానికి చాలా బాగుంది. 100 years హిస్టరీలో ఎంత విద్యార్థుల మేధో సంపత్తిని పెంపొందించడమే కాకుండా సాంకేతిక ఆవిష్కరణలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తిరుపతి ఐసర్ ఇన్ఛార్జ్ భానుశ్రీ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లాలోని భారతీయ విజ్ఞాన శిక్షణ పరిశోధన సంస్థ విద్యార్థులకు 5 రోజులు అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా భానుశ్రీ రెడ్డి మాట్లాడుతూ న్యూఢిల్లీకి చెందిన ఏఐసి టీఈ ఎంఓయు సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమై ఈ నెల 28 వరకు కొనసాగుతుందని తెలిపారు. వాళ్ళు స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ ఒక ఎఫ్డిపి అండి, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ కోసమని మేము లోకల్ కాలేజ్ ఫ్యాకల్టీని మేము ట్రైన్ చేస్తున్నాము. ఇది 5 రోజులు జరుగుతుంది. 24th మార్చ్ నుంచి 28th మార్చ్ వరకు మా క్యాంపస్లో జరుగుతుంది. ఇక్కడ మేము చాలామంది మేధావుల్ని ఇంక్యుబేషన్ గురించి, తర్వాత ఇన్నోవేషన్ గురించి, ఆంటర్ప్రినర్షిప్ ఎలా తీసుకెళ్ళాలి స్టూడెంట్స్లోకి అనే దాని గురించి మంచి మంచి స్పీకర్స్ని, రిసోర్స్ పర్సన్స్ని పిలుచుకొని వచ్చి మేము ఇక్కడ చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు కలలు కన్నట్లు ప్రతి విద్యార్థి తన సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తోందని డిప్యూటీ రిజిస్ట్రార్ నారాయణమ్మ తెలిపారు. చిత్తూరు బ్యాంకు కార్యాలయంలో ఈరోజు మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాతాదారులకు తక్కువ వడ్డీకి రుణాలతో పాటు గృహ నిర్మాణాలకు రుణాలు అందజేస్తామని తెలిపారు. ఈ బ్యాంక్ ఏమంటే ఇప్పుడు మనము 39/24 నాటి పరిపాలన నివేదికని ఈ మహాజన సభలో మనం సమర్పించుకుని ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఈ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి లాభాల బాటలోనే పయనిస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.